14 ఏళ్ల ఉద్యమం 10 ఏళ్ల అధికారం ఎవరి మీద కక్ష సాధింపు లేదు. ఇబ్బంది పెట్టిన అధికారుల్ని టార్గెట్ చేసిన దాఖలాలు అసలే లేవు. అంతా ప్రాసెస్ లో భాగమని చూసి చూడనట్లు వదిలేశాం. కానీ ఈసారి కథ వేరేగా ఉంటాదంటోంది బీఆర్ఎస్. పింక్ బుక్ రెడీ చేస్తున్నామంటోంది. అతి చేస్తున్న అధికారులు, రెచ్చిపోతున్న కాంగ్రెస్ నేతల పేర్లని రాసిపెట్టి లెక్కలు సరిచేస్తామంటోంది. పవర్లోకి వచ్చాక హిసాబ్ కితాబ్ సెటిల్ చేసే బాధ్యత తనదంటూ క్యాడర్కు భరోసా ఇస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గులాబీ పార్టీ పింక్ బుక్ స్ట్రాటజీ ఏంటి? పింక్ బుక్ లో ఇప్పటి వరకు నమోదైన పేర్లేంటి? బీఆర్ఎస్ పింక్ బుక్ రెడీ చేస్తుందా? హిసాబ్ కితాబ్ సెటిల్ చేసే బాధ్యత తనదంటున్న కేటీఆర్. అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు సరిచేస్తామంటున్న బీఆర్ఎస్. కాంగ్రెస్ నేతలకు సపోర్ట్ చేస్తున్న అధికారులకు ఇండైరెక్ట్ వార్నింగ్. పింక్ బుక్ లో ఇప్పటివరకు ఎవరెవరి పేర్లు ఉన్నాయి? గతంలో ఎప్పుడూ లేనట్లుగా ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? తెలుగు స్టేట్స్ పాలిటిక్స్ లో ఓ లైన్ ట్రెండింగ్ లో ఉంటోంది. మేము వస్తాం, అందరి లెక్కలు సరి చేస్తామంటూ అధికారంలో ఉన్న నేతలకు, వారికి అనుకూలంగా పనిచేస్తున్న అధికారులకు వార్నింగ్స్ ఇస్తున్నాయి పొలిటికల్ పార్టీలు. ఏపీలో జగన్, తెలంగాణలో కేటీఆర్ పవర్లో ఉన్న పార్టీల టార్గెట్ గా స్ట్రాంగ్ వాయిస్ వినిపిస్తున్నారు. గతంలోనూ ఇలాంటి వార్నింగ్స్ ఇచ్చి తెలంగాణలో రేవంత్, ఏపీలో లోకేష్ అధికారంలోకి వచ్చారు. ఆ లెక్కలు సరిచేసే పనిలో కూడా వారు పడిపోయారు. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ కూడా ఇదే తరహాలో వార్నింగులు ఇవ్వడం ఇంట్రెస్టింగ్ గా మారింది. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు అధికారులను టార్గెట్ చేసిన దాఖలాలు లేకపోయినా ఇప్పుడు మాత్రం ఎవరిని వదిలేది లేదంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హిసాబ్ కితాబ్ సెటిల్ చేసే బాధ్యత తనదంటూ క్యాడర్ కు ఓ రేంజ్ లో భరోసా ఇస్తున్నారాయన. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పింక్ బుక్ ని రెడీ చేసుకుంటోందా? తమను, తమ పార్టీ నేతలు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టే వాళ్ల పేర్లు రాసుకుంటోందా అన్న చర్చ జరుగుతోంది. కేటీఆర్ మాటలు బట్టి చూస్తే అదే అర్థమవుతోంది. పలువురు ఉన్నతాధికారులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇప్పటి వరకు అధికార, ప్రతిపక్షాల నేతలే ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోగా ఈ మధ్య కాలంలో ప్రతిపక్షాలకు బ్యూరోక్రాట్స్ కూడా టార్గెట్ అవుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలోని తాజా పరిణామాలపై విస్తృత చర్చ జరుగుతోంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కమిషనర్, ఐపీఎస్ అధికారి డిఎస్ చౌహాన్, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన మాట్లాడిన తీరుపై బీఆర్ఎస్ మండిపడుతోంది. గత ప్రభుత్వాలు రేషన్ కార్డుల్ని ఇవ్వలేదని, ఈ ప్రభుత్వమే రేషన్ కార్డులు ఇస్తుంది అనేలా వారు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్నాయి. అటు బీఆర్ఎస్ కూడా దీని మీద రియాక్ట్ అయింది. సివిల్ సప్లైస్ కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్ మాట్లాడిన మాటల్ని తప్పుపట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తమ హయాంలో రేషన్ కార్డులే ఇవ్వలేదంటూ కొందరు అధికారులు అబద్ధాలు చెప్తున్నారని, వారి హోదాకు రాజకీయాలు మాట్లాడడం తగదు అన్న కేటీఆర్, ఇదే క్రమంలో తాము తిరిగి అధికారంలోకి వస్తాం, అప్పుడు అందరి లెక్కలు సరి చూస్తామని హెచ్చరించారు కూడా. పోలీసులు కూడా అధికార పార్టీ నేతల ఆదేశాలు పాటిస్తూ బీఆర్ఎస్ శ్రేణులపై దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. అంతకుముందు లగచర్లలో భూసేకరణ వివాదం జరిగినప్పుడు కూడా ఐఏఎస్ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. ఇక సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడుతూ వస్తున్న కేటీఆర్, అలాంటి అధికారుల సంగతి తర్వాత చూస్తామని హెచ్చరిస్తూ వస్తున్నారు. అయితే బీఆర్ఎస్ ఈసారి ఇంత సీరియస్ గా రియాక్ట్ కావడానికి కారణం లేకపోలేదన్న చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన అధికారులే ఇప్పుడు కాంగ్రెస్ నేతల చెప్పు చేతల్లో అడ్డగోలుగా బిహేవ్ చేయడంపై మండిపడుతున్నారు. అయితే బీఆర్ఎస్ 14 ఏళ్ల పాటు ఉద్యమం చేసింది. తెలంగాణ ఉద్యమంలో ఎన్నోసార్లు కేటీఆర్, హరీష్ రావు, డీసీపీలు, పోలీస్ హయ్యర్ అఫీషియల్స్ తో వాగ్వాదానికి దిగిన సందర్భాలు ఉన్నాయి. ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నం చేశారని అప్పుడు పలువురు పోలీసు అధికారులపై బీఆర్ఎస్ తీవ్రస్థాయి ఆరోపణలు చేసేది. కానీ 2014లో పవర్లోకి వచ్చాక ఎవరి మీద కక్ష సాధింపులకు దిగలేదు. ఆ మాటకొస్తే పలువురి అధికారులకు మంచి పోస్టింగులు ఇచ్చింది కూడా.
ఎలిగేషన్స్ ఉన్న ఆఫీసర్స్ తో పాటు ఏ కాంగ్రెస్ నేత మీద కూడా పని గట్టుకుని తాము రివెంజ్ పాలిటిక్స్ చేయలేదని బీఆర్ఎస్ఏ చెప్పుకుంటోంది. కానీ ఈసారి మాత్రం జుకేగా నహి అంటోంది. దీనికి కారణం బీఆర్ఎస్ నేతలపై అడ్డగోలుగా కేసులు పెట్టడమేనట. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కూడా మిడ్ నైట్ అరెస్ట్ చేస్తున్నారని, కొందరు అధికారులైతే అత్యుత్సాహం చూపిస్తున్నారని ఫైర్ అవుతున్నారు గులాబీ లీడర్లు. మల్కాజ్గిరిలో కార్పొరేటర్ భర్త మీద దాడి, కరీంనగర్, ఖమ్మంలో సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు, పలువురు అధికారులు చేసిన కామెంట్స్ అన్నీ బీఆర్ఎస్ పెద్దల దృష్టిలో ఉన్నాయట. ఈ క్రమంలోనే ఈసారి పింక్ బుక్ రెడీ చేస్తున్నారని అంటున్నారు. క్యాడర్కు భరోసా కల్పించేందుకు కేటీఆర్ ఓపెన్ స్టేట్మెంట్లే ఇస్తూ ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. దీంతో పలువురు అధికారుల్లో గుబులు మొదలైందట. అయితే ఏపీలో టీడీపీ అపోజిషన్ లో ఉన్నప్పుడు లోకేష్ రెడ్ బుక్ అంటూ హడావిడి చేశారు. పవర్లోకి వచ్చాక ఆ రెడ్ బుక్ పేరుతో పలువురు వైసీపీ నేతల మీద యాక్షన్ తీసుకుంటున్నారు. కొందరు అధికారులను అయితే పక్కన పెట్టారు. ఇప్పుడు కేటీఆర్ పింక్ బుక్ కూడా అంతకు మించి ఉండబోతోందని అంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. పింక్ బుక్ లో నమోదవుతున్న పేర్లు ఎవరివో, బీఆర్ఎస్ పవర్లోకి వచ్చాక వారిపై ఎలాంటి రివెంజ్ ఉండబోతుందో చూడాలి. మరి ఈ బుక్ల గోల ఎలా ఉన్నా అధికార పార్టీలకు కొందరు అధికారులు తొత్తులుగా మారడం మాత్రం ప్రజల్లో అధికార యంత్రాంగాన్నే పలుచన చేస్తుందన్నది మాత్రం అక్షర సత్యం.